హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళ వచ్చేసి కొబ్బరితో మనం ఇంట్లోనే ఈజీగా కొబ్బరి నూనె ఎలా చేయించుకోవాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్ అండి, పెద్దగా కష్టమేమి కాదండి. సింపుల్గానే మనం దీన్ని చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఇంట్లో ఈ విధంగా ఎక్కువ కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి. దేవునికి మనము టెంకాయ కొడుతూ ఉంటాము. అలాంటప్పుడు ఎక్కువ కొబ్బరి చిప్పలు ఉన్నప్పుడు మనం ఈజీగా కొబ్బరి నూనె చేసుకోవచ్చు అండి, వీటిని వేస్ట్ చేయకుండా. అందులోనూ చలికాలం ఏంటంటే ఇవి అస్సలు ఎండవు కదండి. ఒకవేళ మనం డ్రై చేసుకొని దీన్ని స్టోర్ చేసుకోవాలన్నా కూడా ఇవి చలికాలంలో ఎండవు. అలాంటప్పుడు వీటిని వేస్ట్ చేయకుండా మనము ఈజీగా కోకోనట్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది 100% ప్యూర్ కోకోనట్ ఆయిల్ కాబట్టి మనకు జుట్టు కూడా చాలా బాగా పెరుగుతుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. కొద్దిగా ఎక్కువ కొబ్బరి చిప్పలు ఉన్నా, అదేవిధంగా 2-3 కొబ్బరి చిప్పలతోటి కూడా మనం తయారు చేసుకోవచ్చండి. ఎక్కువ ఏం ఉండాలని ఏం లేదు, తక్కువ కొబ్బరి చిప్పలతోటి కూడా మనం తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా ఎండు కొబ్బరితో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మనం తయారు చేసుకోవచ్చండి. పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఏదైనా సరే మనము ప్రాసెస్ అయితే ఒకేలాగుంటుంది. ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. దీనికోసం చిప్పలో ఉన్నటువంటి కొబ్బరిని ఈ విధంగా సపరేట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒక్కోసారి ఏంటంటే మనం ఎక్కువగా కొబ్బరి చిప్పలు ఉన్నప్పుడు ఇది ఏం చేయాలి అర్థం కాక వీటిని ఎండబెట్టుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు ఏంటంటే ఇది ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఇది కర్రీస్లోకి యూస్ చేసుకోగా ఇంకా ఎక్కువగా ఉండడం వల్ల, ఎక్కువ నెలలు ఉండడం వల్ల ఏంటంటే ఎర్రగా అయిపోతూ ఉంటుంది, రెడ్ కలర్లో అయిపోతూ ఉంటుంది కదండి. అది మనకు కర్రీస్లో కూడా అంత టేస్ట్గా అనిపించదు. ఈ విధంగా కోకోనట్ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నామంటే ఎలాంటి కలర్స్ కెమికల్స్ యూస్ చేయకుండా మనము కోకోనట్ ఆయిల్ యూస్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు హెయిర్ గ్రోత్ అనేది డెఫినెట్గా ఉంటుందండి. ఎంత జుట్టు రాలుతున్న వారికైనా సరే ఈ విధంగా ట్రై చేసి హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకోండి. ఖచ్చితంగా మీకు వితిన్ 6 మంత్స్లోనే చాలా లాంగ్గా పెరుగుతుంది హెయిర్ ఆయిల్. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇది మిక్సీకి వేసుకుంటాం కదండి, పెద్ద పెద్ద పీసెస్ అయితే ఇది మనకు మెదగడానికి టైం పడుతుందండి. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ అయితే ఏంటంటే మనకు ఈజీగా మెదిగిపోతుందండి. ఇది పచ్చి కొబ్బరితోనేనా అంటే కాదండి, మనము ఎండు కొబ్బరితోటి కూడా చేసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఎండు కొబ్బరిని కూడా ప్రాసెస్ అయితే ఒకటే అండి, ఎండు కొబ్బరికిను పచ్చి కొబ్బరికి. లేదంటే ఇది తురుముకునేది ఉంటుంది కదండి, క్యారెట్లు కొబ్బరి తురుముకునేది ఉంటుంది కదండి, దాంతో కూడా మనం ఈజీగా తురిమేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకున్నా లేదా తురుముకోవచ్చు. మీకు ఏది ఈజీ అనిపిస్తే ఆ విధంగా. నేనైతే ఈ విధంగా కట్ చేసుకోవడమే ఈజీ అనిపించి ఈ విధంగా కట్ చేసుకుంటున్నా అండి. చాలా ఈజీ అండి. మనము టీవీ చూస్తూ కూడా సింపుల్గా ఈ విధంగా కోకోనట్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సీజన్ కానప్పుడు టెంకాయలు అంటే ఇవి కొబ్బరికాయలు చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి కదండి. పెళ్ళిళ్ళ సీజన్ కాకుండా ఫెస్టివల్స్ ఏమీ లేని నెలలో అయితే ఈ కొబ్బరికాయలు చాలా తక్కువ కాస్ట్ పడతాయి. అలాంటప్పుడు ఒక 2-3 కొబ్బరికాయలు తెచ్చుకొని వాటిని పగలగొట్టేసి ఈ విధంగా మనం కోకోనట్ ఆయిల్ని కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా అన్నీ కూడా కట్ చేసాక చూసినాను చూడండి, ఈ మాత్రం ముక్కలు అయితే వచ్చాయండి. ఇవి వచ్చేసి గుడిలో కొట్టినటువంటి టెంకాయలు అనమాట, కొబ్బరికాయలు. మా సైడ్ అయితే మేము టెంకాయలనే అంటాము. ఆ తర్వాత ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలండి. ఇదంతా కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా, వీలైనంత మెత్తగా మిక్సీకి వేసుకోండి. చూస్తున్నారు కదండి, ఈ మాత్రం వచ్చింది మిక్సీకి వేస్తే. దీన్ని ఇప్పుడు ఒక క్లాత్ ఉంటుంది కదండి, కర్చీఫ్ క్లాత్ అయినా సరే ఏదైనా సరే ఈ విధంగా క్లాత్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము కొబ్బరి పాలను సపరేట్ చేసుకోవాలి. హెయిర్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది. ఓన్లీ హెయిర్కే కాదండి, స్నానం చేసేటప్పుడు 2-3 చుక్కలు వేసుకున్నామంటే స్నానం చేసిన తర్వాత చలికాలంలో మనకు శరీరం అనేది పగలకుండా ఉంటుంది. జుట్టు నల్లగా ఒత్తుగా దృఢంగా కూడా పెరుగుతుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఊడిన జుట్టు దగ్గర కొత్త జుట్టు కూడా వస్తుంది. మన ఛానల్లో ఇంకొక వీడియో కూడా ఉందండి. ఇది వరకు నేను ఒక 7-8 మంత్స్ బ్యాక్ కోకోనట్ ఆయిల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఈ విధంగా ఇది వచ్చేసి మనం డ్రై చేసుకొని కర్రీస్లోకి యూస్ చేసుకోవచ్చండి. ఇంకొక విషయం ఏంటంటే మనము ఇక్కడ తయారు చేసింది ఏది వేస్ట్ అవ్వదండి. కోకోనట్ ఆయిల్ వస్తుంది, అదేవిధంగా ఈ పౌడర్ ఉంది చూసారు, ఈ పౌడర్ని డ్రై చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే బాగా ఎండబెట్టేయాలండి. ఎండబెట్టేసి డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు కర్రీస్లోకి యూజ్ అవుతుందండి చక్కగా. కొబ్బరి పాలన్నీ కూడా నేను సపరేట్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి. ఈ పౌడర్ కూడా మనం కూరలలోకి, స్వీట్స్లోకి యూస్ చేసుకోవచ్చు.
ఈ విధంగా అంతా పొడి పొడిగా చేసి అంతా ఆరబెట్టేసుకున్నామంటే ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే చక్కగా కర్రీస్లోకి స్వీట్స్లోకి యూజ్ చేసుకోవచ్చు. ఇక నేను కొబ్బరి పాలన్నీ తీసిన తర్వాత చూపిస్తాను చూడండి. చాలా సింపుల్ అండి ఇది. టీవీ చూస్తూ కూడా సరదాగా తయారు చేసేసుకోవచ్చు మనము ఖాళీగా ఉన్న టైంలో. ఆ తర్వాత కొబ్బరి పాలన్నీ తయారు చేసిన తర్వాత ఒక మందమాటి కవరు, ఏదైనా సరే ఒక కవర్ తీసుకోండి. మన దగ్గర ఎన్ని కొబ్బరి పాలు ఉన్నాయో అవి పట్టేంత కవర్ తీసుకోండి. కొద్దిగానే లేదు, ఒక 2-3 కొబ్బరి చిప్పలతోటి తయారు చేసుకుంటున్నట్లయితే 2-3 కొబ్బరి గిన్నెలతో తక్కువ ఉన్నట్లయితే చిన్న కవర్ చూసుకోండి. మనం చూసుకోవాలండి దీనికి ఏమైనా చిల్లులు ఉన్నాయా ఏంటి అని చెప్పి చెక్ చేసుకొని కవర్లో వేసుకోండి, లేదంటే అంతా వేస్ట్ అయిపోతుంది. ఒకసారి ట్యాప్ కింద వాటర్ తిప్పి చూసుకోండి, మీకు ఏమైనా హోల్ ఉంటే అర్థమైపోతుంది. ఆ తర్వాత ఒక థ్రెడ్ తీసుకొని ఈ విధంగా టై చేసేయండి. మనం ఒకసారి ట్యాప్ కింద వాటర్తో చెక్ చేసుకున్నామంటే ఏమైనా హోల్స్ ఉంటే మనకు తెలిసిపోతుందండి, లేదంటే మనం పడిన కష్టం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఈ విధంగా కవర్లో వేసి ఒక చోట దీన్ని వేలాడదీయాలండి. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ ఈజీగా చేసుకోవచ్చు అండి. కోకోనట్ ఆయిల్ ఇంట్లోనే సీజన్ కానప్పుడు ఏంటంటే మనకు తక్కువ కాస్ట్కే టెంకాయలు వస్తాయి కదండి, కొబ్బరికాయలు. అలాంటప్పుడు ఒక 2-3 తెచ్చుకొని వాటిని పగలగొట్టి కొబ్బరి నీళ్ళు కూడా మనం తాగొచ్చు. అదేవిధంగా కొబ్బరితోటి మనం ఈజీగా కొబ్బరి నూనె ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో కొబ్బరి పొడి వస్తుంది కదా, అది కూరలలోకి స్వీట్స్లోకి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏది కూడా మనకు వేస్ట్ అవ్వదండి. ఈ విధంగా టై చేసేయాలి. ఈ విధంగా టై చేసామంటే మనకి వాటర్ సపరేట్ అవుతుంది, ఇందులో ఉండేటువంటి క్రీము సపరేట్ అయిపోతుంది. బయట కట్టేటప్పుడు గుర్తుంచుకోండి, బయట ఒకవేళ పిల్లులు ఉన్నాయంటే కవర్కి చిల్లు పెట్టేస్తే మొత్తం అంతా కారిపోతుంది. ఇంట్లో ఏదైనా చోట దీన్ని టై చేసుకోండి. బయట ఏంటంటే నైట్ టైం అనమాట ఇది నేను కట్టింది. పగులైతే మనం చూసుకుంటూ ఉంటాము, అదే రాత్రి వేళ అయితే పిల్లులు బొక్క పెట్టేస్తే చిల్లు పెట్టేస్తే అంతా కూడా కారిపోతుంది. సో నేను మీకు చూపించడం కోసం ఇక్కడ దీన్ని టై చేశాను. మళ్ళీ ఇంట్లో దీన్ని నేను సెట్ చేసుకుంటాను. ఈ విధంగా కిచెన్లోనే సెట్ చేశానండి. ఇది మార్నింగ్కి, నేను నైట్ కట్టాను కదండి, ఇది మార్నింగ్కి ఈ విధంగా క్రీమ్కి క్రీమ్ సపరేట్ అయింది, అదేవిధంగా వాటర్కి వాటర్ సపరేట్ అయిపోయింది. ఈ విధంగా సపరేట్ అయిపోతుంది, అందుకే మనం కవర్లో కట్టామండి దీన్ని. ఇక దీనికి ఒక చిల్లు పెట్టామంటే వాటర్ అంతా కూడా పోతుంది. పెద్దగా ఏం పెట్టొద్దండి, మరీ అంతా ఒకటేసారి వాటర్ అంతా పోయి క్రీమ్ కూడా పోతుంది. ఈ విధంగా 2-3 చిల్లులు పెట్టామంటే మనకు వాటర్ అంతా కూడా పోతుంది. షింక్ దగ్గరే కట్టాను కాబట్టి, నేను షింక్ దగ్గరలోనే ఉంది కాబట్టి ఈ విధంగా నేను చిల్లు పెట్టేశానండి. మీరు సపరేట్గా కట్టినట్టయితే కింద ఒక గిన్నె పెట్టేసుకోండి, గిన్నెలోకి అంత వాటర్ పడతాయి. చూస్తున్నారు కదా, 2-3 చిల్లులు పెట్టేస్తే మనకు వాటర్ త్వరగా పోతుంది. ఆ తర్వాత కిందికి క్రీమ్ వచ్చేటప్పటికంతా మనము ఏ గిన్నెలో అయితే ఇది క్రీమ్ని కొబ్బరి నూనె కాచుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె రెడీగా పెట్టుకోవాలండి. మళ్ళీ మనం గిన్నె కోసం చూసేలోపు ఈ వాటర్తో పాటు క్రీమ్ కూడా అంతా బయటకు వచ్చేస్తుంది. సరదాగా ఆడుతూ పాడుతూ చేసేసుకోవచ్చండి ఇంట్లోనే మనము చక్కగా. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి కంటెంట్ కావాలనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకొని డెఫినెట్గా నేనైతే వీడియో చేస్తాను. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. వీడియో చేయడానికి నాకు చాలా టైమే పడుతుంది, మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. ఈ విధంగా సింక్ దగ్గరలో లేనట్లయితే ఈ విధంగా గిన్నెలోకి పట్టుకొని వాటర్ అంతా కూడాను మనము పారేసుకోవచ్చండి పక్కన. ఈ వాటర్ని మొక్కలకి వేసామంటే చాలా హెల్తీగా పెరుగుతాయండి. ముఖ్యంగా మనీ ప్లాంట్కి వాటర్ వేసామంటే చాలా హెల్తీగా పెరుగుతుంది. తులసి మొక్కకు, మనీ ప్లాంట్కి. ఇందులో ఫ్యాట్ ఉంటుంది కదండి కొబ్బరి నీళ్ళలో, మొక్కలకు చాలా మంచిదండి. చూస్తున్నారు కదండి, ఇక క్రీమ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా కొద్దిగా వాటర్ ఉంటుంది కదండి ఇది అడుగునంతా కూడాను, ఆ వాటర్ అంతా కూడా పోనివ్వాలి. చూడండి ఆడికి వాటర్ అంతా స్టాప్ అయిపోయింది కదా, ఇక క్రీమ్ స్టార్ట్ అయింది కదా. ఇక మనము ఏ గిన్నెలో అయితే మనము కొబ్బరి నూనె తయారు చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి ఈ విధంగా ఒక పెద్ద హోల్ పెట్టేసి అంతా కూడా ఈ విధంగా పిండేసేయండి. కొద్దిగా కూడా వేస్ట్ అవనివ్వద్దండి ఇది క్రీము. మీరు ఒకవేళ ఇది మాయిశ్చరైజర్గా యూజ్ చేసుకోవాలి అనుకుంటే, మనం ఇప్పుడు వ్యాజిలిన్ అవి ఇవి కొంటూ ఉంటాం కదండి ఈ చలికాలంలో, అలా కాకుండా దీన్ని ఒక చిన్న డబ్బీలో స్టోర్ చేసుకున్నారంటే మనము క్రీమ్గా యూజ్ చేసుకోవచ్చండి. నేను చూపిస్తాను చూడండి, ఇది సేమ్ మనకు కోకోనట్ క్రీమ్ అండి. ఇది బయట మనం కొనాలంటే చాలా కాస్ట్ ఎక్కువ కోకోనట్ క్రీము. చూడండి ఇది ఎంత క్రీమీగా ఉందో టెక్స్చరు. మనం ఇది ఒక చిన్న డబ్బీలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే నైట్ టైమ్స్ మనము హ్యాండ్స్కి చక్కగా బాడీ అంతా కూడా అప్లై చేసుకున్నామంటే చాలా బాగా మాయిశ్చరైజింగ్గా యూజ్ అవుతుందండి. ఇది న్యాచురల్ మాయిశ్చరైజర్. కొద్దిగా మనం కావాల్సినంత దీన్ని సపరేట్ చేసుకొని ఇక స్టవ్ మీద పెట్టుకుందామండి.
ఇక ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం. ఇందుట్లో మనకు ఏది వేస్ట్ అవ్వదండి అసలు. ఇది ప్రిపరేషన్లో ఇంత ప్రాసెస్ బదులు కొంటే మేలు కదా అనుకోవచ్చు, కానీ మనకి ఇదైతే హెయిర్ గ్రోత్కి అన్నింటికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది కదా. ఈ విధంగా ఇక చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్ వచ్చేసి. నెయ్యి కాచుతాం కదండి, నెయ్యి కాచేది అనుభవం ఉన్నట్లయితే మీకు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నెయ్యి కాచుతూ ఉంటాం కదండి, అదేవిధంగా వెన్నపూస వేసి మజ్జిగ చిలికిన తర్వాత వెన్నపూస వేసి నెయ్యి ఎలా కాచుతామో సేమ్ అంతే అండి, వేరే ఏం లేదు ఇక్కడ తేడా. కాకపోతే ఒక పెద్ద గరిటె, ఈ విధంగా వెడల్పాటి గరిటె తీసుకొని కింది వరకు కలబెడుతూ ఉండాలండి. ఇంకా కంటిన్యూగా కలబెడుతూనే ఉండాలండి, పక్కకి వెళ్ళొద్దు. ఇక వన్స్ స్టార్ట్ చేసాము అని అంటే కంటిన్యూస్గా కలబెడుతూనే ఉండాలి. నేను ఒక చేత్తో లెఫ్ట్ హ్యాండ్తో వీడియో తీస్తూ రైట్ హ్యాండ్తో కలుపుతున్నాను కాబట్టి నేను సరిగా కలపట్లేదు. నేను మధ్య మధ్యలో వీడియో ఆఫ్ చేసి అంత బాగా చక్కగా కలుపుతూ ఉన్నానండి. ఇక ఇది కంటిన్యూగా నేను వీడియో ఆన్లోనే పెడితే కొంచెం లెంతీగా వస్తుందని చెప్పి నేను మధ్య మధ్యలో కట్ చేసి చూస్తున్నానండి. కొద్దిసేపటికి ఈ విధంగా అంతా కూడాను చక్కగా గట్టిపడుతుందండి. చూస్తున్నాను కదా, ఈ విధంగా ఫస్ట్ అంతా క్రీమీ టెక్స్చర్గా ఉన్నదంతా కూడాను ఈ విధంగా గట్టిపడుతుందండి కొద్దిసేపటికి. మనం స్టవ్ మీద పెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కకి వెళ్ళొద్దండి. ఈ విధంగా అంతా కూడాను కింది వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక మనము ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండగానే మనకు కోకోనట్ ఆయిల్ అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్లో డిఫరెంట్ కంటెంట్స్ ఉంటాయండి. మనది ఆల్ ఇన్ వన్ ఛానల్ కాబట్టి అన్నీ ఉంటాయి. హెయిర్ కేర్ టిప్స్, బ్యూటీ టిప్స్, ముగ్గులు, అదేవిధంగా మెహందీ అన్నీ ఉంటాయండి. మొత్తం అంటే సింగిల్ కంటెంట్ మీద ఉండదండి ఛానల్, అన్నీ ఉంటాయి మొత్తం. ఈ విధంగా అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఈ విధంగా గట్టిపడుతూ ఉంటుంది. ఇక ఇందుట్లో నుంచినే మనకు కొద్దిగా ఆయిల్ అయితే రిలీజ్ అవుతుందండి. ఒక చేతో నేను ఇది వీడియో తీస్తే ఒక చేతో మిక్స్ చేస్తున్నాను కాబట్టి అవ్వట్లేదు, అందుకే నేను మధ్యలో కట్ చేసి మీకు చూపిస్తున్నానండి వీడియో. అంతా కూడా కింది వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది కాచేటప్పుడు ఇళ్ళంతా కూడా మంచి వాసన వస్తుందండి. ఇదంతా కూడా కోకోనట్ ఆయిల్ వాసన చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదండి, కొద్దిగా ఆయిల్ అయితే రిలీజ్ అయిపోతుంది. సేమ్ నెయ్యి కాచే ప్రాసెసే అండి. ఇక నుంచి అంతా మనము నెయ్యి ఎలాగ కాచుతామో సేమ్ అదే విధంగా మనం వెన్నపూస స్టవ్ మీద పెట్టి ఏ విధంగా మనము గిన్నెలో వేసుకొని నెయ్యి కాచుతామో అదే విధంగానే అండి ఈ ప్రాసెస్ అంతా కూడాను. ఈ విధంగా కొద్దిగా రిలీజ్ అవుతుంది కదండి ఆయిల్. అంతా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇక ఎంతోసేపు పట్టదండి, ఒక 10 నిమిషాల్లోనే మనకు కోకోనట్ ఆయిల్ అయితే తయారైపోతుంది. అంతా కూడా ఇది బాగా పాలకోవా లాగా కొంచెం అంతా డార్క్ షేడ్లోకి మారాలండి. ఇది గోల్డెన్ కలర్లోకి, ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి, అంటే కొంచెం బ్రౌన్ కలర్లోకి మారాలండి ఇదంతా కూడాను. అప్పటికే మనకు మొత్తం అంతా ఆయిల్ అంతా ఇందుట్లో ఉన్న ఆయిల్ అంతా కూడాను వచ్చేస్తుందండి, సపరేట్ అయిపోతుంది. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలి, మెహందీ కంటెంట్సా లేకపోతే ఇంకా మీకు ఏమైనా హెయిర్ కేర్ టిప్సా ఇంకా ఏమైనా కావాలనుకున్నట్లయితే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో అడగండి. నేను 100% నేనైతే మీకు డెఫినెట్గా నేను వీడియో చేస్తాను. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంట్లో చిన్న ఈగలు ఉంటాయి కదండి, అవి ఇప్పుడు చలికాలంలో అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ చిన్న ఈగల వల్ల. వాటికి ఒక చిన్న రెమెడీ ఉందండి. అవి అస్సలు ఇంట్లో కూడా రాకోకుండా మనము ఈజీగా ఒక చిన్న రెమెడీ ఉంది. ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ మెహందీ ఒక వీడియో ఉంది, దాని తర్వాత నేనైతే కంపల్సరీ వీడియో అయితే చేస్తానండి. ఆ చిన్న ఇవి నులి పురుగులు అంటూ ఉంటారు కదండి, అవి వాటిని మీ సైడ్ ఏమని పిలుస్తారో కానీ చిన్న పురుగులు ఈ చలికాలంలో ఏమైనా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి అని అంటే అవి ఎక్కువగా వాళ్తూ ఉంటాయండి. అవి చాలా డేంజర్ అండి, పిల్లలకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి వాటి వల్ల. అవి ఇంట్లో నుంచి ఎలా పోవాలి, ఇంట్లో అవి కనపడకుండా ఉండాలంటే ఒక చిన్న రెమెడీ ఉంది. దాన్ని నేను డెఫినెట్గానే ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ మెహందీ వీడియో ఉంది, ఇంట్లోనే మనము మెహందీ ఎలా తయారు చేసుకోవాలని చెప్పేసి అది అయిపోయిన తర్వాత నేను
డెఫినెట్గా ఆ పురుగులు చిన్న చిన్న హౌస్ ఫ్లైస్ అవి వాటిని ఎలా పోగొట్టుకోవాలని చెప్పేసి నేను వీడియో అయితే చేస్తానండి. చీకటీగలు అంటారు, నులి పురుగులు అంటారు, ఏదేదో అంటారండి. మీ సైడ్ ఏమని పిలుస్తారో వాటిని కమెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొద్దిసేపటికి ఇంకా అంతా కూడా బాగా ఇదంతా ఫ్రై లాగా అవ్వాలండి. ఇదంతా డార్క్ బ్రౌన్ కలర్లోకి మారిందంటే ఇందుట్లో ఉన్నటువంటి ఆయిల్ అంతా కూడాను చక్కగా రిలీజ్ అవుతుందండి. నేను వీడియో మధ్యలో కట్ చేశానండి, లేదంటే చాలా లెంతీ అవుతుందండి. స్టార్టింగ్ నుంచి మీకు చూపించానంటే మొత్తం 1 అవర్ వస్తుంది వీడియో. ఇది అప్లోడ్ చేయడానికి కూడా కష్టమైపోతుంది. చూస్తున్నారు కదండి, ఇక ఎంతోసేపు పట్టదండి, 5 నిమిషాల్లోనే మనకు మొత్తము కోకోనట్ ఆయిల్ అంతా కూడాను ప్రిపేర్ అయిపోతుంది. ఈ విధంగా. కాకపోతే ఏంటంటే మనకు కొద్దిగా ఓపిక ఉండాలండి, నిలబడుకొని లేదా నిలబడుకోలేకపోతే చైర్ వేసుకొని అయినా సరే కూర్చొని అంతా కలిపెడుతూ ఉండాలండి. బాగా అంతా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, ఈ విధంగా కదుపుతూ ఉండాలి, ఎక్కడా కూడా స్టాప్ చేయొద్దు. ఇంకొకరు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే కనుక ఇంకా మేలండి. మనం కొద్దిసేపు మనం కలిపెట్టినా కూడా కొద్దిసేపు కొంచెం హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఇంకా మేలండి. లేదంటే ఇది కంటిన్యూస్గా కలపడం వల్ల ఏంటంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇదైతే ప్రిపేర్ చేసుకోవడం అయితే ఈజీనే అండి. కొద్దిగా ఎక్కువ నేను ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి అందులోనూ ఒక్కదాన్ని నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా నేను చేస్తున్నాను కాబట్టి నాకైతే కొంచెము చేయి నొప్పిగానే అనిపించింది. చూస్తున్నారు కదండి, ఒక 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా చక్కగా తయారైపోయింది. ఇక 1 నిమిషం తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పటికే అంత తయారైపోయింది. ఇక 1 మినిట్ తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ విధంగా అవ్వాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా. ఇక 1 మినిట్ తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇందుట్లో ఉండేటువంటి ఇది ఉంది కదండి, పిప్పిలాగా ఈ కోకోనట్ది, ఇదంతా కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది కూడా నేను దీన్ని చల్లారిన తర్వాత స్ట్రెయిన్ చేసేటప్పుడు చెప్తాను. ఈ విధంగా మనకు కోకోనట్ ఆయిల్ అయితే తయారైపోయిందండి. చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. జుట్టు చాలా బాగా పెరుగుతుంది. అదేవిధంగా పడగడుపుని కొంచెం పొట్ట లావుగా ఉంటుంది కదండి, డెలివరీ అయిన తర్వాత స్టొమక్ అనేది కొంచెము లావుగా కనబడుతూ ఉంటుంది. అందులోనూ సిజరీన్ అయిన వాళ్ళకైతే ఇక క్లాత్ కట్టం కాబట్టి గట్టిగా కొంచెం స్టొమక్ అంత లావుగా ఉన్నట్లుంటుంది. అలాంటప్పుడు ఏంటంటే స్టొమక్ తగ్గాలి అని అంటే ఎర్లీ మార్నింగ్ ఇది ఇంట్లో కాచినటువంటి కోకోనట్ ఆయిల్ని ఒక స్పూన్ తాగారు అని అంటే గోరువెచ్చని నీళ్ళు ఉంటాయి కదండి, గోరువెచ్చని నీళ్ళలో ఒక స్పూన్, ఇది ఇంట్లో కాచిందండి, పారాచూట్ ఇలాంటివి కొన్న కోకోనట్ ఆయిల్ అయితే కాదండి, న్యాచురల్గా ఇంట్లో కాచినటువంటి కోకోనట్ ఆయిల్ ఉంటే ఒక్క స్పూను, ఒక గ్లాస్ హాట్ వాటర్కి 1 స్పూన్ కోకోనట్ ఆయిల్, హాట్ వాటర్ అంటే మరి హాట్ వాటర్ కాదండి, జస్ట్ గోరువెచ్చగా ఉండాలి. ఆ గోరువెచ్చటి హాట్ వాటర్లో ఈ విధంగా 1 స్పూన్ మనం ఇంట్లో కాచినటువంటి కోకోనట్ ఆయిల్ని వేసుకొని తాగామంటే మనకు ఒక 1 మంత్కి మొత్తం అంతా కూడా పొట్టంతా కరిగిపోయి మంచి షేప్కి వస్తుందండి. కొన్నటువంటి డాబర్ ఆమ్లాలు పారాచూట్లు కాదండి, ఇంట్లో తయారు చేసింది మనము తాగాలి. పొట్టలో ఉన్నటువంటి ఫ్యాట్ అంతా కూడా బర్న్ అయిపోయి మనకు మంచి స్ట్రక్చర్ వస్తుందండి. చూస్తున్నారు కదండి, మొత్తం అంతా కూడా చక్కగా ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయింది. ఎక్కడా కూడా మనం స్టాప్ చేయకుండా అంతా కదుపుతూ ఉండాలి, అంతా కలబెడుతూ ఉండాలండి. చూస్తున్నారు కదండి, ఇక మనకు ఆయిల్ రెడీ అయిపోయింది. మీకు ఒక ఐడియా చెప్తాను చూడండి. అంటే మీకు ఒక ఎస్టిమేషన్ ఎలాగ తెలుస్తుంది ఆయిల్ రెడీ అయిందని అంటే, ఈ విధంగా నురగలాగా బుడగలుగా వస్తుంది చూడండి ఆయిల్. అలాంటప్పుడు మనకు అర్థమైపోతుందండి ఇది ఆయిల్ ఇక రెడీ అయిపోయిందని. ఇది మీకు ఒక అంటే అందాస్ అనమాట. ఇక ఆయిల్ రెడీ అయిపోయింది అనేది ఫస్ట్ టైం తయారు చేస్తున్నప్పుడు ఎలా తెలుస్తుంది ఏంటి అని అనుకుంటే, ఈ విధంగా ఆయిల్ పైన నురగలాగా వస్తుంది. ఇక కొద్దిసేపు అంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే అండి, ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి.
ఇక స్టవ్ ఆఫ్ చేసి ఈ గరిటె అంతా సపరేట్ చేసేసుకోండి. ఇక ఇది బాగా చల్లారనివ్వాలి. అంతే అండి, కోకోనట్ ఆయిల్ రెడీ అయిపోయింది. ఇక ఇది ఏ విధంగా వడకట్టుకోవాలి, ఏ విధంగా స్టోర్ చేసుకోవాలనేది ఇది చల్లారిన తర్వాత నేను చూపిస్తాను ఉండండి. కాసేపు చల్లారనిచ్చి నేను మళ్ళీ ఇది ఏ విధంగా స్టోర్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. మనము స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏది కూడా వేస్ట్ అవ్వదండి ఇందుట్లో. ఒక్కసారి 2 సార్లు ఈ విధంగా ట్రై చేస్తే కోకోనట్ ఆయిల్ తయారు చేసుకోవడం మనకు అలవాటైపోతుంది. ఇది చల్లారిన తర్వాత ఏ విధంగా మనకు తయారయ్యింది అనేది చూపిస్తాను చూడండి. కోకోనట్ ఆయిల్ చూడండి ఎంత బాగా న్యాచురల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. మంచి ఫ్లేవరబుల్గా ఉంటుందండి. ఇది వచ్చేసి మనం ఇది కాచేటప్పుడే చాలా మంచి స్మెల్ వస్తుంది. కోకోనట్ ఆయిల్ స్మెల్ అంతా వస్తుందండి ఇల్లంతా. ఇది ఇక చల్లారిన తర్వాత చూడండి, చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంది. ఈ విధంగా కాచినటువంటి కోకోనట్ ఆయిల్ మనకు దొరకదండి. ఒకవేళ దొరికినా కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇది. దీన్ని ఇక మనము స్ట్రెయిన్ చేసుకుందాం. టీ వడగట్టుకునేటువంటి జల్లెడ ఉంటుంది కదండి, దాంతో మనము స్ట్రెయిన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక ప్లాస్టిక్ డబ్బా, చల్లారింది కాబట్టి ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. నేను తయారు చేసినటువంటి కొబ్బెరకు బాగానే 3/4 kg వరకు అయితే వచ్చిందండి ఇది. ఈ డబ్బా వచ్చేసి పెద్దదండి, చాలా పెద్దది. ఇది వీడియోలో చూడడానికి చిన్నగా కనపడుతుంది కానీ ఆ డబ్బా చాలా పెద్దది. చూడండి, ఫ్రెష్ కోకోనట్ ఆయిల్, స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నూనె అయితే రెడీ అయిపోయింది. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇది రెడీ అయిపోయిన తర్వాత. మనం పడ్డ కష్టానికి చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. చూసిన వెంటనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం అండి ఇది. ఇది మనకు 3 months వరకు వస్తుందండి. ఎంత లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకైనా ఇది 3 months వరకు వస్తుంది. చూడండి, ఇదేనండి స్వచ్ఛమైనటువంటి ప్యూర్ కోకోనట్ ఆయిల్. కాచితే ఇదే కలరే వస్తుందండి, ఎవరు కాచినా కూడాను. చూస్తున్నారు కదా, ఫైనల్గా మనము తయారు చేసుకున్నటువంటి కోకోనట్ ఆయిల్ అయితే తయారైపోయింది. ఇది షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకు ఒక 4-5 months వస్తుంది. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఎంత లేదన్నా 3 months వస్తుందండి ఇది. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలనేది డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను. దీని తర్వాత నెక్స్ట్ వీడియో వచ్చేసి మనది మెహందీ వీడియో అండి. దాని తర్వాత ఇంట్లో ఉండే చిన్న చిన్న హౌస్ ఫ్లైస్ ఎలాగా ఇంట్లోంచి తరిమి కొట్టాలనేది కూడా నేను వీడియో చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోస్తో కలుసుకుందాం. అంటే సీ యూ, బై బై, లవ్ యూ ఆల్.